సునీత. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అనేది కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే మా పాపని ఎలా రెడీ చేస్తున్నాను అంటే నా చిట్టి తల్లి ఇప్పుడిప్పుడే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటంత పెద్దదైపోయింది. లాస్ట్ ఇయర్ నుంచే నా పాప కాలనీలో ఏ ఫెస్టివల్స్ అయినా అంటే దుర్గామాత కాడ కానీ వినాయకుని దగ్గర కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మా కాలనీలో. అక్కడ పర్ఫార్మెన్స్ ఇంకా మా పాపని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా నేను ఈ లెహెంగా అనేది ఏంటంటే నేను బనారస్ క్లాత్ని తెచ్చి ఆ బార్డర్ని డిజైన్ చేసి కుట్టించుకున్నానండి. దానికి గ్రీన్ కలర్ చున్నీ కాకుండా ఎల్లో కలర్ చున్నీ తీసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను కానీ నాకు ఎందుకో ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పింక్ కలర్ మీదకి ఎల్లో కాంబినేషన్ చాలా బాగా ట్రెండీగా ఉంది కదా, బాగుంది. అందుకని ఇంకా మా పాపని రెడీ చేయడం అంటే ఒక పెద్ద తలకాయ నొప్పి. అంటే తనకి లెహెంగాస్ అంటే ఇష్టం కానీ వేసే ముందు ఒక 10-15 మినిట్స్ వరకు బాగా రెడీ అయ్యాక ఒక 15-20 అలా మినిట్స్ వరకు తను ఏడుస్తూ ఉండిందనమాట. అంటే ఏదైనా ఫస్ట్ టైం వేసినప్పుడు తను బాగా రెడీ అయ్యి ఇంకా కొద్దిసేపు అయ్యాక తను సెట్ అవుతుంది, కానీ అప్పటి వరకు అయితే ఎంత సాఫ్ట్ క్లాత్ అయినా కుచ్చుకుంటుంది అని ఏడుస్తూ ఉండింది. ఇంకా నాకేమో తనని బాగా రెడీ చేయాలి, ఇంకా అందంగా ఏ తల్లికైనా అదే కోరిక ఉంటుంది కదా, ఇంకా బాగా చేయాలని నేనైతే ప్రతిసారి ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ కానీ లెహెంగాలు కానీ వేస్తూ ఉంటాను. ఈసారి అయితే ఇలా నేనేంటంటే ఫస్ట్ మనము లెహెంగా అంటే చున్నీని ఇక్కడ ఏంటంటే నేను చున్నీని ముందే పిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. 3 ఫింగర్స్ని ఫోల్డ్ చేసి ఇట్లా చున్నీని ఫోల్డ్ చేసి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకున్నాను. ఏంటంటే సేఫ్టీ పిన్ పెట్టుకుంటే అటు ఇటు చున్నీ అనేది జరగదు. పళ్ళు ఇలా ఫోల్డ్ చేశాక తర్వాత అన్ని పిల్స్ పెట్టుకున్నాక లాస్ట్ కూడా మనము సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. ఇలా లాస్ట్ కూడా సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి, అది అటు ఇటు జరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఐరన్ కూడా చేశానండి, ముందుగానే ఐరన్ చేశాను. కానీ మనం పిల్స్ అని పెట్టుకున్నాక ఐరన్ చేస్తే వీళ్ళకి ఏంటంటే మనం సారీ ఫోల్డింగ్ ఎలా చేస్తామో అలాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామనుకో, ఐరన్ చేసి పెట్టుకున్నామనుకో అస్సలు జరగదు. ఇది కొంచెం సిల్క్ అంటే నెట్టెడ్ కాదు, సిల్క్ క్లాత్ ఏంటో నాకు తెలియదు, కానీ అది అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటుంది. కానీ లాస్ట్కి సెట్ చేస్తాను. ఇక్కడ మా పాపకి నేను కొంచెం మాయిశ్చరైజర్ పెట్టాక పౌడర్ వేసాను, నార్మల్ బేబీ పౌడరు, జాన్సన్ బేబీ పౌడర్. అది వేసాక ఐబ్రోస్ కొంచెం థిక్ చేశాను నార్మల్గా. తర్వాత నేను జస్ట్ పింక్ అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారి, పిల్లలకి అంత మంచిది కాదు కదా, నేను ఇలా కొంచెం ఐ షాడోస్ వేసాను లైట్గా పింక్. తర్వాత కొంచెం షిమ్మర్ వచ్చేటట్టు గోల్డ్ దానిపైన స్ప్రెడ్ చేశాను అంతే. ఇంకా మా పాపకి మేకప్ పౌడర్ కదా అది కానీ అస్సలు వాడను, పిల్లలకు అస్సలు మంచిది కాదు. ఇంకా లిప్స్టిక్ కూడా ఏంటంటే ఆర్గానిక్దే వాడాలి. నార్మల్గా అయితే నేను లిప్స్టిక్ కూడా చాలా రేర్ అండి. ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడే, ఫంక్షన్స్ కూడా చాలా తక్కువ, ఎప్పుడైనా లెహెంగా వేసి పెళ్ళిళ్ళప్పుడే. అది ఆర్గానిక్కే తీసుకున్నాను నేను, ఆర్గానిక్ది దొరుకుతుంది బయట బేబీస్ కోసం అని, అది నేను తీసుకున్నాను. ఇక్కడ లిప్ బామ్ అయితే పెట్టేశాను. లిప్స్టిక్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. ఇక్కడ నేను 3 పాయల జుట్టు అంటారు కదా, అది వేసుకున్నాను. తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అనేది వేసుకున్నాను, అంటే నార్మల్ బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్. అయితే ఇక్కడ మనము ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నాం అనుకో, పిల్లలు అటు ఇటు కదులుతూ ఉంటారు కదా, పిన్ పెడితే ఉండదు. అందుకని మనం ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టామనుకోండి, వాళ్ళు అసలు మనం నైట్ తీసేంత వరకు కూడా ఆ జుట్టు అనేది అసలు ఎక్కడ మూవ్ అవ్వదు, కదలదనమాట, పాడవ్వదు. అలాగే నేను అక్కడ కూడా 2 సైడ్స్ అలాగే అల్లుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నాను. 3 పాయలు తీసి అల్లుకున్నాను. తీసి ఇంకా అల్లుకోవాలి, అల్లుకొని రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలి. మనం పిన్స్ పెట్టామనుకోండి, వాళ్ళు జుట్టు వేసే లోపల అటు ఇటు కదులుతుంటారు. ఇంకా నా కూతురు అయితే, నా చిట్టి తల్లి అటు ఇటు డాన్స్ చేస్తూనే ఉంటుంది, కదులుతూనే ఉంటుంది, ఒక్క చోట కుదురుగా అస్సలు ఊరుకోదు. ఇంకా అందుకని నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తున్నాను. ఇక్కడ నేను కూడా ఇక్కడ సైడ్ కూడా నేను రబ్బర్ బ్యాండ్స్ వేసాను. ఇక్కడ
ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం నా కూతురికి ఎక్స్టెన్షన్ అనేది పెట్టుకుంటున్నాను. అంటే ఇంకా అది 4 పిన్స్ వచ్చింది. నేను 1 పిన్ దగ్గర కట్ చేసి 3 పిన్స్ అయితే నా కూతురికి సరిపోయేటట్టు కట్ చేసుకొని అది సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ పెడుతున్నాను. ఎక్స్టెన్షన్ ఏంటంటే మనము కొంచెం మిడిల్ అంటే ఇయర్స్ దగ్గర పార్టిషన్ లాగా తీసి స్ట్రైట్గా కొంచెం అది అంటే బ్యాక్ కోన్ చేయాలి. ఎందుకంటే అది పిన్స్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇంకా సిల్కీ జుట్టు వాళ్ళకైతే ఇంకా మరీ ఊడిపోతుంది. నా చిట్టి తల్లిది అయితే సిల్కీ జుట్టు ఉంటుంది, అందుకని నేను బ్యాక్ కోన్ చేశాను. కొంచెమే అండి, పెద్దవాళ్ళకైతే ఎక్కువ చేస్తాను, ఎక్కువ చేయొచ్చు. కానీ చిన్నపిల్లలకైతే మనం ఎక్కువ చేస్తే వాళ్ళు ఏడుస్తారు కదా తీసేటప్పుడు, అందుకని కొంచెంగా నేను ఎలాంటి ఎయిర్ స్ప్రే కానీ పౌడర్స్ కానీ అవన్నీ ఏం యూజ్ చేయట్లేదు. ఇంకా పిల్లలకు అస్సలు మంచిది కాదు. ఇంకా అందుకని నేను ఏమి స్ట్రైట్నర్ తోటి మనం పెద్దవాళ్ళకైతే కర్ల్స్ చేస్తాం కదా, కానీ నేను అలా ఏం చేయట్లేదు. పిల్లలకు అసలు యూజ్ చేయొద్దు కదా కర్ల్స్ అనేది, అవి స్ట్రైట్నర్స్. అందుకని నేనైతే ఏం యూజ్ చేయట్లేదు. తన జుట్టుతోటే ఇంకా స్ట్రైట్నర్తో కర్ల్స్ అవన్నీ ఏం యూజ్ చేయకుండా నార్మల్గా హెయిర్ స్టైల్ అయితే వేసేసాను. అక్కడ బ్యాక్ కోమ్ చేసుకొని నేను ఏంటంటే కొంచెం లైట్గా బ్యాక్ కోమ్ చేసి నేను పిన్స్ అనేది పెట్టాను. కొంచెం పఫ్ తీసి నార్మల్గా, అంత హెవీ పఫ్ ఏం తీయట్లేదు, నార్మల్గా తీసి నేనైతే పిన్స్ పెట్టుకున్నాను. రబ్బర్ బ్యాండ్స్ అదేం పెట్టలేదు. మళ్ళీ అక్కడ జస్ట్ నార్మల్ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టాను. సేఫ్టీ పిన్స్ పెట్టాక మళ్ళీ వీటిని నేను అల్లుకున్నాను కదా, వాటిని కూడా సెట్ చేసుకున్నాను. చూడండి నా పాప ఎలా చేస్తుందో. అందుకని ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసామనుకోండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకు కూడా వేయచ్చు. ఇంకా మనం అది పెద్ద ప్రాసెస్ అని, పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా పిన్స్ పెడతాం కదా, చిన్నపిల్లలకైతే ఇలా వేస్తే ఇంకా అస్సలు అటు ఇటు మూవ్ అవ్వదండి, చెరిగిపోదు. చూడండి ఇలా ఎలా మనం రబ్బర్ బ్యాండ్స్ వేసినందుకు ఇలా తీసి పెట్టామనుకోండి, అలా నీట్గా వచ్చేస్తుంది ఏ స్టైల్ అనేది. ఇంకా నేనైతే అల్లుకోకుండా జస్ట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాను, అది అల్లకుండా. నేను అప్పటికప్పుడు అనుకున్నానండి ఏ స్టైల్ అనేది, ముందుగా అస్సలు ప్లానింగ్ లేదు. అప్పటికప్పుడు అనుకొని ఇంకా నా దగ్గర ఎక్స్టెన్షన్ ఉండింది, అందుకని అప్పటికప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని అస్సలు డిసైడ్ అవ్వలేదు. ఎలా వస్తే అలా వచ్చిందని అప్పటికప్పుడు అనుకొని హెయిర్ స్టైల్ అయితే వేశాను. ఎక్స్టెన్షన్ తోటి నేను మొత్తం రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నాను, బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్. ఇంకా అలాగే కొంచెం కొంచెం పార్టిషన్ తీసుకొని నేనైతే రబ్బర్ బ్యాండ్స్ వేశాను. నేను ఇది జస్ట్ వీడియో షార్ట్ కోసం అని తీసి పెట్టుకున్నాను, కానీ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అంటే కొంచెమైనా అర్థమవుతుంది కదా అని నేనైతే ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇవి హెయిర్ స్టైల్ చూపించామంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అనేది నేను మీకు ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ నేను అయితే పార్టిషన్ తీసుకొని కొంచెం కొంచెంగా చూపిస్తాను, కొంచెం ముందుకైతే చూపిస్తాను. ఇలా నేనైతే కొంచెం కొంచెంగా పార్టిషన్ తీసుకొని ఫస్ట్ ముందు నేను పెద్ద రబ్బర్ బ్యాండ్స్ తోటి అయితే వేసాను, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ ఉండగా. తర్వాత నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ తోటి, అంటే బ్లాక్ కలర్ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటుందిగా, వాటితోటి కొంచెం పార్టిషన్ తీసుకొని కొంచెం కొంచెంగా నేను లాస్ట్ చివరి వరకుగా రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా హెయిర్ స్టైల్ వేసాను కదా, హెయిర్ యాక్సెసరీస్ అనేది నా దగ్గర ఏమీ లేకుండే, అందుకని నేనైతే అప్పటికప్పుడు ఇంకా మా వారిని పంపించి పూలు అయితే తీసుకురమ్మన్నాను. ఇంకా జస్ట్ పూలు ఇలా పెడితే బాగుంటుంది కదా అని ఇక్కడ మా పాప హెయిర్ స్టైల్ చేసే వరకు అసలు అటు ఇటు కదులుతూనే ఉండింది. అయినా సరే మనం పిల్లలకి ఇలాంటివి ఇప్పుడు చిన్నప్పుడు వేస్తే ఏంటంటే మెమరీబుల్గా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకైతే బుట్ట బొమ్మలా ఉంటారు, పెద్ద అయినాక ఎలాగో వేసుకుంటారు. పిల్లలకి ఇలాంటివి హెయిర్ స్టైల్స్ వేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వేశాను. ఇంకా లాస్ట్కి అయితే నేను ఇక్కడ చూపించలేదు, కానీ అక్కడ హెయిర్ పెద్దగా ఉండింది. లాస్ట్కి కొంచెం నేను ఆల్రెడీ యూజ్ చేశాను అన్నాను కదా, కొంచెం నేనైతే సీజర్తో కట్ చేసుకున్నాను లాస్ట్కి తనకి సెట్ అయ్యేటట్టు. హెయిర్ అంతా పార్టిషన్గా తీసుకొని హెయిర్ బ్యాండ్స్ అంతా వేసాక ఇక్కడ చూడండి నా పాప ర్యాంప్ వాక్ లాగా చేస్తూ ఉండింది. నేను
ఫస్ట్ లెహెంగా వేసేటప్పుడు ఎంత ఏడ్చిందంటే తర్వాత 10-15 మినిట్స్ తర్వాత తను అదంతా సెట్ చేసుకొని హెయిర్ స్టైల్ వేశాక అసలు ఆమె హెయిర్ని చూసి ఎంత మురిసిందంటే అసలు మామూలుగా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఆ హెయిర్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుందనమాట నన్ను, మమ్మీ నాకు హెయిర్ ఇంత పెద్దగా అయిపోయింది కదా, అందరికీ ఏం చెప్తావు, నా హెయిర్ 1 డేలో పెరిగిపోయిందని చెప్తావా అని అడుగుతూ ఉండింది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ టైం అండి నేను తనకి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ వేయడం అనేది. ఇంకా తనకైతే ఇక్కడ నేను బ్యాంగిల్స్ వేస్తూ ఉన్నాను తనకు మ్యాచింగ్ది. నార్మల్గా అయితే నేను 1 గ్రామ్ గోల్డ్ వేసుకోమని అన్నాను, అంటే ఉంటాయి కదా అవి. తనకు వద్దని ఇంకా సీసం బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను అనింది. తనకి ఇష్టం అనమాట అవి, మట్టి గాజులు అనేది అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా తనైతే ఇక్కడ బ్యాంగిల్స్ వేశాను. నిజంగా అండి పిల్లలకి ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేస్తే మనము హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ పెట్టామనుకోండి ఇంకా బాగుంటుంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వేసాను అన్నాను కదా, అందుకని నేను హెయిర్ యాక్సెసరీస్ ఏం పెట్టలేదు, జస్ట్ పూలతోటైతే సెట్ చేసుకున్నాను అంతే. బుట్ట బొమ్మలా ఉండింది నాకైతే. మీరు ఎలా నా పాప ఎలా రెడీ అయింది ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నా పాప బాగా రెడీ అయిందని నచ్చినట్లయితే ప్లీజ్ అండి కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేనైతే మళ్ళీ అక్కడ పళ్ళునైతే అంటే ఇలా చున్నీనైతే సెట్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసుకొని సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకుంటున్నాను. నేను చున్నీ అనేది చాలా తక్కువైపోయిందండి. మా పాపకి 2 మీటర్స్ తీసుకున్నాను 2 మీటర్స్ ఇవ్వమంటే వాళ్ళు 1.5 మీటరే ఇచ్చారు. ఇంకా అలానే సెట్ చేశాను. ఇంకా నేను ఇది నార్మల్గా పిల్లలకి ఏంటంటే ఒక్కసారి తీసుకున్న లెహెంగా 2 టైమ్స్ వేస్తున్నాను అంతే. లాస్ట్ టైం దసరాకి తీసుకుంది నేను 2 టైమ్స్ వేసానో ఏమో, అప్పుడే పెద్దగా చిన్నగా అయిపోయింది. అందుకని నార్మల్గా చున్నీకి నేను మళ్ళీ సైడ్స్కి బార్డర్స్ కానీ అది ఏమీ వేయలేదు. జస్ట్గా సింపుల్గా చున్నీ అయితే తీసుకొని, కొంచెం చున్నీ అయితే చిన్నగా అయిపోయిందనే చెప్పాలి. 1.5 మీటరే వచ్చింది. 2 మీటర్స్ అయితే తనకి బాగా సెట్ అవుతుంది. ఇంకా అంతే. నేను ఇక్కడ వడ్డాలం అవన్నీ సెట్ చేసుకున్నాను, పెట్టాను. వడ్డానం కూడా చూడండి, అసలు ఆమెను రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క చోట కుదురుగా ఉండదు. నేను ఇంకా వీడియో పెట్టి కెమెరా పెట్టాను కదా, వాటితోటే చూసుకుంటూ ఉండింది. ఇది లాస్ట్ అండి, ఫైనల్ అవుట్ఫిట్ నా చిట్టి తల్లిది. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. మళ్ళీ సేమ్ ఎందుకని ఇందులో అయితే పెట్టలేదు. చాలా డ్యాన్స్ వేసింది. ఒక్కటి అహిగిరి నందిని మీద కాకుండా ఇంకా చాలా డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేసింది. తన డ్యాన్స్ వచ్చేసి అయితే అహిగిరి నందిని. ఇదే అండి లాస్ట్ అవుట్ఫిట్. అంతేనండి. ఒక చిన్న క్లిప్ ఉండింది నా దగ్గర, అంటే నార్మల్ మా పాపవి పెట్టుకునేటివి హెయిర్ క్లిప్స్. అది నేను సెంటర్లో పెట్టి తర్వాత మల్లెపూలు అనేది కొంచెం కొంచెంగా తీసుకొని ఇంకా తనకైతే సెట్ చేసుకున్నాను. అంతేనండి. ఇంకా ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది తప్పకుండా చూపిస్తాను. ఒకవేళ మీకు ఏ స్టైల్ కావాలంటే, ఎక్స్టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్స్ కావాలంటే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కువ కామెంట్స్ వస్తే కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వేయాలి ఏంటి అనేది.